ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దాని పుట్టుకలు ఎక్కువ ఉంటాయి. కొన్ని సీజన్లో ఒక రకాల పురుగులు వస్తాయి, కొన్ని సీజన్లో మరో రకం పురుగులు వస్తాయి. కలియుగం అనే సీజన్లో పాప పురుగులు పుడతారు మానవుల్లాగా. కనుక పాప జన్మల కోసం అనువైన వాతావరణం ప్రతి తల్లి తండ్రి ఏర్పరుస్తారు. ఇది కూడా తెలుసుకోవాలి. అందుకే ఇలాంటి బుద్ధులు పుడుతూ ఉంటాయి, శాస్త్రవిహీనమైన ప్రవర్తనలు. ఇక్కడ ఒక విశేషం చెప్తున్నాడు. స్త్రీకి ఆ 3 రోజుల్లోనూ ఎందువల్ల దోషం వచ్చింది అనేది వివరిస్తున్నాడు. ఇది ఒక ప్రకృతి, ఒప్పుకుంటాం, ప్రకృతే. కానీ ప్రకృతి వెనక ప్రకృతి ఏమిటి? దీనికి సంబంధించి మనకి యజుర్వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, భాగవతంలో కూడా చెప్పబడుతోంది, ఇతర పురాణాల్లో కూడా చెప్తున్నాయి. విశ్వరూపుడు అనేటువంటి వాడిని లోకరక్షణ కోసమై ఇంద్రుడు సంహరించిన తర్వాత బ్రహ్మహత్యాపాతకు ఆయనకి రావడం చేత ఆయన తిరిగి పాలనార్హత కోల్పోయాడని, అయితే లోకరక్షణ కోసం అసుర సంహారం చేసిన కారణంగా ఆయన బ్రహ్మహత్యగాని పంచబడితే ఆయన తిరిగి పాలించి లోకాన్ని క్షేమంగా ఉంచుతాడని, తద్వారా ఆయన దాన్ని మొత్తం 4 పంచుకున్నారని విషయం మనం గతంలో చెప్పుకున్నది ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు గనక. ఇంద్రస్య బ్రహ్మహత్యాస్తి యస్మిన్ తస్మిన్ దినత్రయే అన్నాడు ఇక్కడ. అందుకు నేను ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావన చేస్తున్నా, ఇందులో ఉన్నది కనుక చెప్పుకుంటున్నాం. అయితే ఆ దోషములు పుచ్చుకున్న 4 గొప్పవే: భూమి, వృక్షము, జలము, స్త్రీ. ఈ 4 కూడా ఈ రజోదోషం వేటి యందు ఎలా కనబడుతుందో చక్కగా చెప్పాడు. భూమి యందు ఊషరక్షేత్రాల్లోనూ, అలాగే వృక్షాల్లో జిగురు ఉన్నటువంటి భాగముగాను, జనములందు నురుగు ఉన్న భాగంగాను, స్త్రీ యందు ఆ 4 రోజులు రజోదోషంగాను అది కనబడుతుంది. వాళ్ళు స్వీకరించేట, ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉన్నది. దానికి గాను ప్రకృతి పరంగా కొన్ని ప్రత్యేకతలు 4కి ఇచ్చాడు ఇంద్రుడు. వాళ్ళు పొందినటువంటి బహుమానం కూడా ఉంది ఇంద్రుని వద్ద. దానికంటూ ప్రత్యేక అర్హతలు, ప్రత్యేక గౌరవాలు ఇవ్వబడ్డాయి. శిక్ష కాదు, వాళ్ళు ఇంద్రుడిని రక్షించారు. ఇది తెలుసుకోవాలి. తద్వారా లోకాన్ని రక్షించారు. ఈ కోణంలో చూడండి. అయితే ఈ కథ వినగానే వేద ప్రమాణం కావాలని కొందరు అంటారు. పురాణాలు కాదండి, వేదాల్లో చెప్పారమన్నా. ఒక పెద్ద స్త్రీమూర్తిని నన్ను అడిగారు, వేదాల్లో ఉందా అని. అంటే ఈ పురాణాల ప్రమాణాలకో వేదమే ప్రమాణం ఇట్లాంటి బుద్ధులను వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు అలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళు. అమ్మ వేదంలో కూడా ఉన్నదని ఎక్కడెక్కడుందో కొన్ని భాగాలు చెప్పడం కూడా జరిగింది. ఉన్నాయి, వేదంలో లేనిది పురాణం చెప్పదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇతిహాస పురాణాభ్యాం వేదం సమబ్రహ్మయేత్. కనుక ఎప్పుడు పురాణాల పట్ల చిన్న చూపు కూడదు. శృతి స్మృతి పురాణానామాలయం, ఇది గుర్తుపెట్టుకోండి. పురాణంలోనే భక్తి కానీ, జ్ఞానం కానీ, వేద ధర్మములు కానీ మనకు సామాన్యుడికి అందేటట్టు చెప్పారు ఇక్కడ. అయితే ఈ కథలో చెప్తున్న రహస్యం ఒకటి తెలుసుకోవాలి. ఇది చెప్పిన కొంతమంది ఈనాటి తరం వాళ్ళు ఎప్పుడో ఇంద్రుడు చేసిన పాపానికి ఎప్పుడూ నా ఇది అని దీని గురించి కొంచెం ఆలోచించడం జరిగినది. ఎందుకంటే ఇప్పుడు దీనికి సమన్వయించి చెప్పడం కోసం చెప్తున్నాను, అంతేగాని ఇది వేదంలో చెప్పిందని మాత్రం నేను చెప్పట్లేదు. వేదం చెప్పింది కనుక చాలండి అనుకునే మంచి సంస్కారవంతుడికి ఎలాగూ నమస్కారం కాదండి. దీన్ని ఇంకేదైనా అన్వయం ఉందా అంటే ఉంది.